చిన్నపిల్లల్లో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం గురుగారు. నార్మల్‌గా వాళ్ళు ఏడ్చినప్పుడు గాని, ఎప్పుడైనా కంటి రెప్పలు ఏవైతే ఉంటాయో అవి కొన్నిసార్లు ఊరికే రాలిపోయి వచ్చినప్పుడు ఎక్కడంటే అక్కడ విసిరేస్తారు. గోర్లు కొరికి ఎక్కడంటే అక్కడ విసిరేస్తారు. ఇది మంచి పద్ధతేనంటారా? ఒకటమ్మా, మన బాడీ అవశేషాలు అంటే చనిపోయిన తర్వాత వాడే పదం నేను వాడటం లేదు. మన బాడీ వదిలిపెట్టింది ఏదైనా సరే, అది కూడా చాలా విలువైన విషయం. హ్మ్. ఇప్పుడు గోరు కొరికి ఇట్లా ఉమ్మేస్తారు. అవును. ఆ గోరును తయారు చేయమనండి. హ్మ్. చాలా విలువైన ఇవన్నీ కూడా మన బయాలజికల్ వీటిలలో చూసుకున్నప్పుడు, మన శరీరంలో ప్రతి అణువు కూడా చాలా విలువైంది. చాలా అమూల్యమైంది. మనకు తెలియదు. వాటిని తీసి పారేయటం ఈజీని, వాటిని సృష్టించటం మన వల్ల కాదు. మనకి వాస్తులో కానీ, ఇతర శాస్త్రాలలో కానీ ఏముందంటే, మన వెంట్రుకలు కానీ, గోర్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం తొక్కుతూ నడవకూడదు. హ్మ్. అన్నం మెతుకులు కూడా కింద పడ్డప్పుడు వాటిని తొక్కుతూ నడవకూడదు. ఇవన్నీ కూడా దరిద్ర హేతువులు. ధనాన్ని పోగొడతాయి. దరిద్రం వస్తుంది. దరిద్రం మళ్ళీ అనేక రకాలు. ఈ దరిద్రం రాకూడదు అనుకుంటే ఇట్లాంటి పనులు చేయకండి అని చెప్పారు. ఏంటి, వెంట్రుకలు ఇల్లంతా ఉంటాయి. వాటి మీదే నడుస్తూ ఉంటారు. గోర్లు ఇట్లాగే కట్ చేస్తారు, లేకపోతే కొరికి ఉమ్మేస్తారు. వాటి మీద వేరే వాళ్ళు నడుస్తుంటారు. వీళ్ళు కూడా నడవచ్చు. అన్నము కొంచెం తింటారు. అక్కడ పిల్లలు కదా! ఒక్కోసారి కింద పడిపోతుంది. పెద్దవాళ్ళు చూసుకోకుండా నడిచేస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా ఇటువంటి పనులు చేస్తే మాత్రం తప్పకుండా దరిద్ర హేతువులు అవుతాయి. అందుకని అటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు.